నిజానికి చెప్పాలంటే అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కాదు. కానీ ఏదైతే 2004, 2009 ఎన్నికల్లో డి శ్రీనివాస్ ఏదైతే పాత్ర పోషించాడో మొన్న 2023 ఎన్నికల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ అలాంటి పాత్రనే పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కొత్త బాస్ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నియమించింది. మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే పీసీసీ ప్రెసిడెంట్గా కూర్చోబెట్టాలనుకుంది. అందుగురించే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల పేర్లను పరిశీలించినప్పుడు ప్రముఖంగా చివరి వరకు వినిపించిన పేర్లు ఇటు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అటు మధు యాష్కి గౌడ్. అనుకున్నట్టుగానే ఇద్దరి మధ్య చివరి వరకు పోటీ సాగి చివరికి అధిష్టానం మాత్రము మహేష్ కుమార్ గౌడ్ వైపే నిలబడింది. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఫైనల్ చేయడంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది? ఈ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని ఫైనల్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి మార్క్ కనబడతా ఉందా? ఈ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకానికి ఉన్న కారణం ఏంది? ఒక్కసారి మనం విశ్లేషించి చూద్దాం. వాస్తవానికి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1990లోనే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఆ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానమై పనిచేసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. ఆ కాంగ్రెస్ పార్టీతోనే ఇన్ని సంవత్సరాలుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పుడెప్పుడో 1994లో డిచ్పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ తను వదిలి వెళ్ళలేదు. 94లో కంటెస్ట్ చేసిన తర్వాత సరిగ్గా 20 సంవత్సరాలకి మళ్ళీ 2014లోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వగలిగింది. అప్పుడు 2014లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ 2014లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకొని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా కానివ్వండి, స్పోక్స్ పర్సన్గా కానివ్వండి, మొన్నటి వరకు పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. వాస్తవానికి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా 2021లో నియమించిందో అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. నిజం చెప్పాలంటే ఈ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి అన్ని విషయాల్లో పూర్తిగా సహకరించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వర్గాల్లో వినబడతా ఉండే మాట. వాస్తవానికి రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా రేవంత్ రెడ్డికి తను వెనకాల ఉండి అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్లని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే విధంగా మహేష్ కుమార్ గౌడ్ యొక్క పాత్ర చాలా కీలకం. మనందరికీ తెలుసు 2004లో పీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ ఉండే. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు సిఎల్పి లీడర్గా రాజశేఖర్ రెడ్డియే రాష్ట్రాల్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన ప్రచారం గురించి ఆధారపడింది. రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా తన సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చగలిగాడు. ప్రచారం గురించి రాజశేఖర్ రెడ్డి చూసుకుంటుండే కాబట్టి పార్టీ అంతర్గత విషయాల్ని చక్కదిద్దుకోవడానికి అప్పుడు డి శ్రీనివాస్కి చాలా మంచి అవకాశం దొరికింది. డి శ్రీనివాస్ దాన్ని పూర్తిగా వినియోగించుకొని పార్టీని అధికారంలోకి తేగలిగాడు. కాకపోతే మొన్న 2023 ఎన్నికల టైంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డియే ఈ పార్టీ యొక్క ప్రచార కార్యక్రమాల్ని కూడా తన భుజస్కంధాలపైన వేసుకున్నాడు. అటు పార్టీ ప్రచార కార్యక్రమాల్ని, ఇటు పార్టీ యొక్క అంతర్గత విషయాల్ని రెండింటినీ ముఖ్యమైన ఎన్నికల సమయంలో రెండింటిని నిర్వహించాలంటే చాలా ఇబ్బంది కలిగించే అంశమే. అటువంటి సందర్భంలో ఏ వ్యక్తికైనా ఒక మంచి తోడ్పాటు అవసరం. ఆ తోడ్పాటునే ఈ మహేష్ కుమార్ గౌడ్ అందించాడు. అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉపాధ్యక్షుడిగా అటు రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటే పార్టీ అంతర్గత విషయాల్లో ఎక్కడైనా విభేదాలు, సీనియర్ల మధ్య విభేదాలు పొడచూపినా, ఏదైనా ప్రచార కార్యక్రమాల్లో ఇబ్బందులు కలిగినా, ప్రచార కార్యక్రమాలకి సంబంధించిన ఎప్పటికప్పటి సమాచారాన్ని కూడా అందరికీ చేరవేసే విధంగా చాలా మంచి సమన్వయకర్త బాధ్యతని అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా దిగ్విజయంగా పూర్తి చేశాడు. నిజానికి చెప్పాలంటే అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కాదు. కానీ ఏదైతే 2004, 2009 ఎన్నికల్లో డి శ్రీనివాస్ ఏదైతే పాత్ర పోషించాడో మొన్న 2023 ఎన్నికల్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ అలాంటి పాత్రనే పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా పార్టీకి ఎంత మేర అవసరమో అంత మేర తను పనిచేసి పార్టీకి అత్యుత్తమ ఫలితాలు రాబట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ యొక్క పాత్ర చాలా కీలకం. ఈ విషయాన్ని ఎవరు అడిగినా కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్క వ్యక్తి కాదనలేని సత్యం.
ఇక ముఖ్యంగా చెప్పాలంటే మనందరికీ తెలుసు ఎంతో మంది 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోయినందుకు చాలా మంది వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు, కొంతమంది అలకబోనారు. ఒక 2-3 రోజులు కొంతమంది అలకబోని కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి క్రియేట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి పటేల్ రమేష్ రెడ్డి లాంటి వ్యక్తులు టికెట్ రాకపోతే పార్టీ మీద అలకబోని కూడా 2-3 రోజులు పార్టీకి ఇబ్బందులు కలిగించే పని కూడా చేశారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఇదే 2023 ఎన్నికల సమయంలో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ని ఇవ్వలేకపోయింది. కారణం ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ పైన పోటీ చేద్దామని నిర్ణయం తీసుకోవడం వల్ల, అధిష్టానం నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడ షబ్బీర్ అలీకి సీట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కానీ సీనియర్ అయిన షబ్బీర్ అలీకి ఏదో ఒక ప్లేస్ లో టికెట్ ఇవ్వాలి కాబట్టి తనని నిజామాబాద్ అర్బన్ కి పంపించింది అధిష్టానం. అప్పుడు నిజామాబాద్ అర్బన్ కి షబ్బీర్ అలీని పంపించడం వల్ల ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కి ఇబ్బంది ఎదురైంది. ఆ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఆ రోజు మాట ఇచ్చాడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి కట్టుబడి మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా తనకు టికెట్ రాకపోయినా కూడా ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైపెచ్చు పూర్తిగా పార్టీకి కట్టుబడి పనిచేశాడు, ఒక పార్టీకి సైనికుడిలా పనిచేశాడు. పార్టీ యొక్క ఆంతరంగిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంతర్గత కార్యక్రమాలు అన్నింటినీ కూడా ముందుండి నడిపించాడు. రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా పార్టీని సమాయత్తం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలక పాత్ర పోషించాడు. సో అప్పుడు ఏదైతే 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి కానీ న్యాయం చేయాల్సిందే. సో అందుకు తగ్గట్టుగానే జనవరిలో మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్పుడు విధేయతకి చోటు కల్పించింది, ఎన్నో రోజులుగా పార్టీకి కట్టుబడి విధేయంగా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీగా ఇవ్వడం అనేది చాలా న్యాయమని రాజకీయ వర్గాల్లో అందరూ కూడా స్వాగతించారు. ఆనాడు మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చు అనే చర్చ కూడా కొద్దిగా వినపడింది గత 15-20 రోజుల నుంచి. కానీ అధిష్టానం అవేవి పట్టించుకోకుండా మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవితో పాటు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా అర్హుడు అనే అధిష్టానం భావించింది. ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా భావించాడు. రేవంత్ రెడ్డి యొక్క పూర్తి సపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్కి ఉన్నట్టు గత 1-2 నెలల నుంచి కూడా మనకు సమాచారం అందింది. అది వివిధ ప్రముఖ ఛానళ్లలో కూడా అదే విధమైన వార్తలు కూడా వెలువడ్డాయి. ఇక మహేష్ కుమార్ గౌడ్తో చివరి వరకు పోరాడిన మధు యాష్కి గౌడ్ ఎవరైతే ఉన్నారో మధు యాష్కి గౌడ్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొండి చేయి చూపినట్టుగానే మనం భావించాలి. అంటే మధు యాష్కి గౌడ్తో కంపేర్ చేస్తే మహేష్ కుమార్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ఎంపిక చేసిందంటే చాలా కారణాలే కనబడతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మధు యాష్కి గౌడ్ కంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. మరోవైపున మధు యాష్కి గౌడ్ మాత్రం 2004 ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రావడంతో టికెట్ తీసుకొని తను అప్పుడు 2004-2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలవగలిగాడు. అదే మహేష్ కుమార్ గౌడ్కి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 94లో టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2014 వరకు టికెట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడా నిరుత్సాహపడలేదు, కాంగ్రెస్ పార్టీతోనే అంటిపెట్టుకొని ఉన్నాడు. నిత్యం పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నాడు. పార్టీ ఏ సేవలు చెప్తే ఆ సేవల్ని తన యొక్క పూర్తి అంకిత భావంతో పనిచేశాడని ఒక పేరు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి ప్రెసిడెంట్ కుర్చీపైన కూర్చోబెట్టింది. మహేష్ కుమార్ గౌడ్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ నిబద్ధతతో పనిచేయడం, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉండడం. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులను చవి చూసినా కూడా ఎక్కడా కూడా తను కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపినట్టుగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ పని అప్పచెప్తే ఆ పని చేశాడు. ఒక నిత్య సైనికుడిలా పనిచేశాడు. నిజం చెప్పాలంటే ఒక కరడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త ఏ పని అయితే చేస్తాడో ఆ పని మహేష్ కుమార్ గౌడ్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తను ఏదైతే పాల్గొన్నాడో అదే ఇవాళ పిసిసి అధ్యక్ష పదవికి తనను దగ్గర చేసింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్కు రేవంత్ రెడ్డి యొక్క పూర్తి మద్దతు. మహేష్ కుమార్ గౌడ్ అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిందో ఆ నియమించిన మొదటి రోజు నుంచి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. తన ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే రేవంత్ రెడ్డి ఏదైతే అప్పచెప్పిన పనిని తూచా తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ తను పూర్తి చేసే ప్రయత్నం చేశాడు.
కాంగ్రెస్ పార్టీలో అప్పుడు రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకి రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేయడం ఇష్టం లేకుండే. అలాంటప్పుడు చాలా మంది సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి ఎంపికను వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ఏదైతే కొన్ని కార్యక్రమాలు మొదట్లో తీసుకున్నప్పుడు కొందరు సీనియర్లు సహకరించలేదు అనే అప్పుడు కొంచెం వార్తలు కూడా వెలువడ్డాయి. అటువంటి సమయ సందర్భాల్లో ఈ మహేష్ కుమార్ గౌడ్ చాలా చాకచక్యంతో వ్యవహరించి అందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం అయితే తీసుకుంటున్నాడో ఆ కార్యక్రమం పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి పూర్తిగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసి రేవంత్ రెడ్డి ఏదైతే అధ్యక్షుడిగా ఒక బాధ్యతను అప్పజెప్పాడో తను ఉపాధ్యక్ష బాధ్యతలో ఉంటూ పూర్తిగా ఆ పనిని సక్రమంగా నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత ఫలితాలను రాబట్టడంలో మహేష్ కుమార్ గౌడ్ మరియు రేవంత్ రెడ్డి ద్వయం ఏదైతే ఉందో పూర్తిగా సక్సెస్ఫుల్ అయిందనే చెప్పొచ్చు. సో ఆ విధంగా మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి పూర్తి సపోర్టివ్ గా నిలబడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేయాలని అనుకున్నాడు. అందు గురించే రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇక ఇంకో వైపున మధు యాష్కి గౌడ్ చూస్తే మధు యాష్కి గౌడ్ కొద్దిగా స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తి, తను స్వతంత్రంగా కొద్దిగా భావ వ్యక్తీకరణ చేసే వ్యక్తి. అది జనరల్ గా ఏంటంటే పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు స్వతంత్రంగా తను ఒకవేళ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్ష పదవి ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు పూర్తిగా ప్రభుత్వాధినేతతో అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాధినేత కనుసన్నల్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఏదైతే ఇటు పార్టీ అధినేత కానివ్వండి అటు ప్రభుత్వ అధినేత ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మధు యాష్కి గౌడ్ వ్యవహార శైలి చూస్తే మనం ఇంతకు ముందు కూడా 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా చాలా బాహాటంగా మధు యాష్కి గౌడ్ కొన్ని ప్రకటనలు చేసేవాడు. సో ఆ విధంగా అంటే కొంచెం స్వతంత్రంగా తను వివరించేవాడు. స్వతంత్రంగా తను మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఏ విధంగానైనా ప్రభుత్వానికి కాస్తంత ఇబ్బంది కలిగించే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు అనుకుంటే అప్పుడు ప్రభుత్వాధినేతకి ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కాస్తంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మధు యాష్కి గౌడ్ కంటే ఇటు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తా ఉంది. అటు రేవంత్ రెడ్డి కూడా ఇదే భావించాడు. తను ప్రభుత్వాధినేతగా ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నాడో ఇప్పటి వరకు తను పీసీసీ అధ్యక్షుడిగా 2023 నవంబర్ వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ తను ఏవైతే కార్యక్రమాలకు పిలుపునిస్తే ఆ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా అయితే అమలు చేశాడో అదే విధంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఇక్కడ ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలకు పిలుపునిస్తాడో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే చేపడతారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇక్కడ పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయాల్సి ఉంటుంది. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ఏకతాటి పైన నడిపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అటు పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వాధినేతతో పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు పూర్తి సమన్వయంతో ప్రభుత్వాధినేతతో సమన్వయం చేసుకోగలిగి పని చేయగలిగిన నాయకుల్లో కొన్ని వ్యక్తులను తీస్తే అందులో మహేష్ కుమార్ గౌడ్ మొదటి వరుసలో ఉంటాడు. అందు గురించి మహేష్ కుమార్ గౌడ్కి అధిష్టానం ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చింది. ఈ మహేష్ కుమార్ గౌడ్ కు ఏదైతే పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టడం ద్వారా మరోసారి విధేయతకే పట్టం కట్టినట్టుగా కనబడతా ఉంది. విధేయతకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కట్టుబడి ఉంటది అన్న విషయాన్ని అటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ఒక సిగ్నల్ పంపించినట్టుగా ఇది కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అటు ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లగలుగుతారు, పార్టీని మరొకసారి 2028 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చే విధంగా వీరిద్దరు పనితీరు ఉండబోతుందా, వీరిద్దరు ఎంత మేర కలిసిమెలిసి సమన్వయంతో పనిచేయబోతున్నారో చూద్దాం.